దేవన్యాయం అంటే ఏంటి? దేవన్యాయం వల్ల సంతానం కలగడం అనే ప్రస్తావన మహాభారత గాథలోని ఆది పర్వంలో వస్తుంది. సంతానం లేక చిత్రాంగద విచిత్ర వీర్యుడు మరణించినప్పుడు సత్యవతి భీష్ముని రాజ్యం స్వీకరించమనగా భీష్ముడు అందుకు నిరాకరిస్తాడు. అప్పుడు సత్యవతి దేవన్యాయం వల్ల అంబాలికకి సంతానం కలిగించేటట్లు చేయమని వ్యాసుని మనసులో తలుచుకుంటుంది. వ్యాసుని తలుచుకునే ముందు సత్యవతికి దేవన్యాయంకి సంబంధించిన ఇతిహాసం చెబుతుంది. దీర్ఘోత్తముడనే బ్రాహ్మణుడు వేద వ్యాసాలు అభ్యసించాడు. అలా ఒకసారి బలి అనే రాజు దీర్ఘోత్తముడు గొప్పతనం తెలుసుకున్న మహారాజు రాజ్యాన్ని తీసుకొని పోయి సత్కరిస్తాడు. రాజు సంతానం లేకపోవడం వల్ల తన భార్య సుదక్షిణకు ఉత్తమమైన మీ వంటి బ్రాహ్మణులు వాళ్ళ సంతానం కలిగేటట్టు చేయండి అని కోరుతాడు. దీర్ఘోత్తముడు దాన్ని అంగీకరిస్తాడు. కానీ సుదక్షిణ దీర్ఘోత్తముడు చూసి ఓత కలిగి తన దాసిని పంపుతుంది. ఆ తర్వాత దీర్ఘోత్తముడు రాజుని కలిసి జరిగి చెప్పి ఈ రాజ్యం దాసిపుత్రులు ఎలా వెళ్తారు అనగా ఆ రాజు మళ్ళీ తన భార్య సుదక్షిణ వద్దకు వెళ్ళి ఆయన పంపుతాడు. ఆ విధంగా సుదక్షిణతో ప్రమోదించడం వల్ల దేవన్యాయం వల్ల వాళ్ళ రంగరాజుని పుత్రులు పుడతారు. ఈ ఉత్తమ చిత్రం అంటే సత్యవతి పరశురాముడు జన్మించిన సంతానం వ్యాస